ఉమ్. గురూజీ, ఇప్పుడు మీరు మొన్న డిస్కషన్ చేసినట్లుగా ఉమ్. మీ టార్గెట్ ఇప్పుడు పెద్ద అయిందేగా, టార్గెట్ మొత్తం ఇంకా అంతే, పెద్దనేగా. పెద్ద అయిందే. ఓకే ఓకే. పెద్ద ఆయన చేయబట్టుకోవడం అంతే. ఉమ్. అదే మేము కూడా అదే మొన్న చెప్పాను కదా, అనంతమైన శక్తి అనేది ఉందనేది. ఆ, అట్లా దానికి కనెక్ట్ అయ్యాం కాబట్టి మతమౌఢ్యం అనేది పారదోలుకున్నాం గురూజీ. ఉమ్, ఇప్పుడు మాకు ఎవరైతే కావాలో గైడెన్స్ అలాంటి వ్యక్తి దొరికాడు అనమాట మీ రూపంలో మాకు. ఉమ్, మతాల ప్రకారంగా తీసుకెళ్దాం, మన దేవుని గురించి చెబుదాం, నలుగురికి చెబుదాం, అందరినీ మార్చేద్దాం అనే కాన్సెప్ట్ కాకుండా ఆ, ఏ దేవుడిని నమ్ముకున్నా పర్లేదు, వాళ్ళు మాత్రం మంచి వైపు వెళ్ళాలనే కాన్సెప్ట్. అది చాలా నాకు నచ్చింది గురూజీ. ఉమ్. దీన్ని బట్టి ఇప్పుడు నచ్చిందాన్ని లేకపోతే మనం ఏం చేయాలంటే జనానికి మోటివేషన్ వెళ్తలా అందరికి. ఇప్పుడు హిందూ జనశక్తి, శివశక్తి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేయట్లా. కానీ వాళ్ళు ప్రచారం ఎట్లా ఉందంటే వ్యాన్లు పెట్టి మరి అవునవును గురించి వ్యాన్లు పెట్టి మరి చేస్తున్నారు. అవును. దానివల్ల అసలు ఏ ప్రయోజనం ఉండదు. అది యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కానీ అవును గొడవలకి ప్రేరేపిస్తుంది. గొడవలకు ప్రేరేపిస్తుంది తప్ప ఉపయోగపడదు. అవును గురించి. అవును. ఈ సమాజంలో మరీ దారుణంగా ఉంటున్నాయి గురూజీ వాళ్ళు. అవును అవును. ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాటలు అంటే అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు ఏదో వ్యాప్తి చేద్దాం అనుకుంటున్నారు కానీ సమస్యలు సృష్టిస్తున్నారు. అసలు మరీ టూ మచ్ ఉంటుంది. క్రిస్టియన్స్ ఇప్పుడు మేము అటు ఉన్నప్పుడు ఏ గొడవలు గురూజీ, మన కరుణాకర్ సుబ్బులు ఉన్నాడు కదా. అవును అవును. మనవాడి మీద టార్గెట్ చేసేవాళ్ళు అనమాట బాగా. అవును. ఇప్పుడు అతన్ని హైలైట్ అవడానికి కూడా మేము అనుసరించే అంటున్నాం కదా, పీడి సుందరరావు గారు. అవును. అక్కడి నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనమాట, విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, ఒక ఆయన. అతను స్టూడియోలో కూర్చోబెట్టుకుని డిబేట్లు చేసి ఇతన్ని బాగా హైలైట్ చేశారనమాట. అదే ఇప్పుడు అతనేమన్నా ఇప్పుడు అన్ని మతాల అందరినీ వెనకేసుకెళ్తున్నారంటే అది లేదు. ఎక్కడికక్కడికి చీల్చుకుంటా యేసుప్రభు పెట్టంటాడని ఘర్షణ సృష్టించుకుంటా గొడవలు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చెబితే ఏం గొడవలు ఉంటాయి, ఎవరితో గొడవలు? ఏం గొడవలు ఉండవు. ఎవరి ఇష్టం వాళ్ళది. యేసుప్రభుని యేసుప్రభుని కలిపి పూజిస్తే ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే నువ్వు ఎదగడం ముఖ్యం. మనం ఎదిగితే మన కుటుంబం ఎదుగుతుంది, మన సమాజం ఎదుగుతుంది, దేశం బాగుపడుతుంది. ఇప్పుడు సబ్జెక్టు పరం కాకుండా మన వ్యక్తిగతం కూడా వెతుకుతాం బాగుంటే అది బాగుంటది గురించి. అట్లా అవును అవును విధానం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా మతాన్ని గొప్పగా హైలైట్ చేసి రావాలి, వాళ్ళకంటే మనం గొప్పగా అనిపించుకోవాలి తప్ప కానీ లోపల సబ్జెక్ట్ హైలైట్ చేద్దామని ఒక్కటి కూడా ఆలోచన లేదు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నారు, ఆయన కూడా ఎక్కువగా మరి ఇచ్చేస్తా ఉంటాడు. అవునవును. ఒకసారి పదాలు మనకేం మన హిందూ ఉన్నా కాబట్టి మనకి కొంచెం పర్వాలేదు బాగా అని చెప్తారు కానీ కొన్ని విషయాలు బూతులు పడతా ఉంటారు కదా గురించి. అవును. అక్కడ బాగా నెగిటివ్ ఇదవుతా ఉంటది. అట్లా చేయడం కరెక్ట్ కాదు. అది అసలు మంచి విధానం కాదు అది. దానివల్ల ఏమవుతుందంటే హిందువులే నష్టపోతారు తర్వాత. అవును. ఇప్పుడు వాళ్ళే ఇంకో కోపాన్ని ప్రేరేపించినట్టే కదా. అంతే కదా అంతే కదా. వాళ్ళకి దాన్ని ఇంకా వాళ్ళు ఇంకా కోపాన్ని ఇప్పుడు మా ఇంట్లో ఉన్న గురించి మా ఇంటి పక్కన వచ్చేవాళ్ళు మా వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, చిన్నపిల్లలు మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లోకి వచ్చి పటాలు ఉన్నాయి. ఆ పటాలు చూసి వాళ్ళు సైతాన్ ఫోటోలు అన్నారు. నాకు భలే కోపం వచ్చింది గురించి. ఇదేంటి చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అక్కడ నేర్పింది ఎవరో తల్లిదండ్రులు. అవును. ఆ ఫోటోలు సైతాన్ ఫోటోలు, ఈ మన దేవుని ఫోటోలు అని వాళ్ళు బీజం వేసుకొచ్చింది తల్లిదండ్రులు. అవును. మరి అట్లా నేర్పుకొస్తే ఇంకా గొడవలు రాసం ఏముంటది గురూజీ. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అట్లా రుద్దుకొచ్చారు. అప్పుడు అనిపించింది వీళ్ళంత మత పిచ్చిలో ఉండిపోయారని. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చేసే విధానంలో కరెక్ట్ లేదు. వీళ్ళు పాస్టర్లు చేసే కానీ మత పెద్దలు కానీ. అప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి అది సైతాన్ ఫోటో ఎలా అంటున్నావు అని అడగాలి. ఏ విధంగా సైతాన్ ఫోటో అయ్యింది చెప్పుకోవాలి అని అడగాలి. వాళ్ళంటే ఏమన్నారు గురించి, మా అమ్మ చెప్పమన్నది. అలా కాదు, నీ ఉద్దేశంలో అది సైతాన్ ఫోటో అన్నావు కదా, అది ఎట్లా
ఏ విధంగా నువ్వు సైతాన్ ఫోటో అన్నావు అవును అనాలి. అంటే వాళ్ళ ఆలోచనలో పడతారు. అప్పుడు చెప్పాలి ఆ అవును త్రిశూలం ఎందుకు పెట్టారు, మూడో కన్ను ఉమ్, ఎందుకు ఉంది, మెడలో నాగుపాము ఎందుకు పెట్టారు, ఉమ్. ఇవన్నీ వాడికి తత్వంగా చెబితే అప్పుడు అది అవును అది వివరించి చెప్తే వాడికి అవగాహన వచ్చింది ఇక్కడ. అవును. ఉమ్, అది అది అంతేగాని వాళ్ళు మనం సాతాన్ అన్నారని చెప్పి వాళ్ళని మనం అని గొడవలు అవును పెట్టుకొని అవును ఉమ్, ఇప్పుడు అదే పరిస్థితి గురించి అట్ట అవుతుంది. ఇప్పుడు దాని వివరంగా చెప్పామనుకో, త్రిశూలం ఎందుకు పెట్టుకున్నారు, ఆయన మూడో కన్ను ఎందుకుంది, అవును ఆ వెనకాల గద ఎందుకుంది, ఆ పాము ఎందుకుందని మనం వివరించి చెప్తే అవును వాళ్ళకి పక్కకి వెళ్ళరు. అవును. ఆ వివరం చెప్పేవాళ్ళు మాకు తెలియదు, ఆ, మేము నేర్చుకోలేము కదా గురుజీ, ఆ, మాకు ఎక్కడా నేర్చుకోలేదు, మేము చదువుకున్న వాళ్ళం కాదు. కానీ ఏంటంటే బయట సమాజం కూడా అట్టా చెప్పుకొచ్చారు, కానీ ఇంత వివరంగా మీలాగా ఇట్లా 7 సముద్రాలు దాటడం, 7 చక్రాలు, 7 ఎనర్జీ దాటడం అనే సంగతి కూడా మాకు మీరు చెప్పిన దాకా అర్థమైంది. ఆ, ఇప్పుడు ఆంజనేయ స్వామి దాటమంటే 7 సముద్రాలు దాటారు అన్నారు, అవును. అక్కడ రాశారు 7 సముద్రాలు, అట్ట చదువుకుంటారు కానీ ఇంక 7 సముద్రాలు 7 ఎనర్జీస్ దాటడం, ఆ, ఈ శక్తి మీరు దాటి పైకి వెళ్తాం అన్నది వివరంగా తెలియదు ఎక్కడ, మీరు చెప్పిన దాకా నాకు అర్థం కాలేదు. ఆ, అట్లా ఒకటి మీరు చెప్పుతూ ఉంటే రామాయణం ఇప్పుడు సీతను ఎందుకు వదిలేశారు, దానికి వేరే అర్థాలు తెస్తారు. మనకి చెప్పి మీ విధం చెప్తే నేను అప్పుడు చాలా మంది చెప్పారు ఇట్లా, ఆ, ఆ లక్ష్మణ్ని దూషించింది ఆమె, ఆ కర్మ అనేది అప్పుడే అనుభవించాలి, ఆ, ఇప్పుడు చేసిన పని అప్పుడే అనుభవించాల్సిందేను. అదేను మరి అంత లోతుకి ఎవరైనా చెప్పారా, మన ఇంత ప్రపంచకారులు ఉన్నారు, ఇంతమంది తింటా ఉంటాము, గరికపాటి కానీ వీళ్ళు చాగంటి కోటేశ్వర కానీ వీళ్ళందరూ, ఆ, ఈ విధానం ఎవరైనా చెప్పారని చెప్పి నేను 2-3 దగ్గర నేను అట్లా చెప్పాను గురుజీ. ఆ, అది అది మీరు చెప్పిందే కదా నాకు, మీ దాంట్లో వచ్చిన తర్వాత నేను ఉన్నాయి. ఆ, అట్లా కొన్ని చాలా విషయాలు మాకు బాగా క్లారిటీ ఇస్తా ఉంటే ఇట్ట విధంగా వెళ్ళాలి. అవును. రాముడు కృష్ణుడు అర్జునుడు అసలు వాళ్ళ తత్వమైంది. కృష్ణుడు అర్జునుడు ఒకటి ఎంచుకయ్యారు, ఆ, అక్కడ ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ ఒకటైతేనే అది అవును. అది తెలియదు వారికి ఎవరు కూడా. ఆ, మన ఏదో కృష్ణుడు అంటే వేరే, అర్జునుడు అంటే వేరేగా చూస్తామని, 2 తత్వాలు ఒకటనే సంగతి మనకి మీరు చెప్పిన దాకా మాకు అర్థం. ఆ, అట్లా ఒక్కొక్క మీరు చెప్పే విధానం మాకు బాగా, నాకైతే బాగా కనెక్ట్ అవుతుంది గురించి. ఆ, నాకు మంచి విషయాలు ఇట్లా ఇంత విధానం చెప్పే విధానం ఎక్కడా లేదు, నాకు అనిపించలేదు. మీరు చెప్పేది బాగా తెలుసుకోగలుగుతున్నాను. 1-4 సార్లు చెప్పినట్టుగా వీడియోలు బాగా చూసే కొందికి ఇంకా క్లారిటీ వస్తుంది బాగా. అవును. అందుకనే గురించి ఈ చక్రాలు కూడా మీరు థియరీ పెట్టారంటే ఇంకా బాగా మాకు ఇంకా అదే యాడ్ చేస్తాను నేను ఈరోజు సాయంత్రంలోపు అందరిది ఒపీనియన్స్ తీసుకొని యాడ్ చేసేస్తా. ఓకే గురుజీ. అవును, దగ్గర ఒక 10 పైన 10-15 వీడియోస్ వస్తాయి క్రియాయోగం మీద, పూర్తి స్థాయి సబ్జెక్ట్ అర్థం అవుతుంది మీకు. అవును అవును గురుజీ. అవును గురుజీ. మా చెల్లెళ్ళు కూడా మాతో పాటు విన్నట్టుగా, నాకేం ఫోన్ లేకపోతే ఇబ్బంది కానీ ఫోన్ తీసుకుంటా అంటుంటే, తీసుకుంటే నాకు కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. నాకు ఇంట్రెస్ట్ గురించి బాగానే, కానీ ఆయనకి పనులు ఫోన్ లేదు నేను వాళ్ళకి. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా వీడియో వింటున్నా కానీ, మా అమ్మగారు కూడా వీడియో బాగా వింటా ఉంటారు. అప్పుడైతే బాగుంది, మా అమ్మగారు కూడా కొంచెం దానికోసం లైట్ గా శ్వాసలు చేస్తుంది బాగానే, బాగానే గురించి. ఇప్పుడు గురువు గారు, ఇప్పుడు ఇది ఆఫ్లైన్ ఏదో మొన్న ఒక వ్యక్తి ఎవరు అడిగితే ఇట్లా ఎక్కడ పెట్టుకుందామని ఆలోచన చేశారు కదా. అవును. అట్లా పెడితే ఇంకా జనాల్లో కొంచెం విస్తృతమైంది అనేది ఒక ఆలోచన వచ్చింది గురువు గారు. గతంలో చేసాం మనం ఇట్లా ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము. నెక్స్ట్ మంత్ గానే అట్లా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఏంటి గురుజీ, మనం ఉన్న బ్యాచ్ మంచి వాళ్ళు ఉన్నారు కొంచెం. అవును. మనతోనే పెడితే బాగా అది స్టిక్ అవుతుంది గురుజీ. అవును. ఇంకా మనం ఇంకా మోటివేట్ చేయడానికి ఇంకా బాగుంటది అట్లా. అవును. మీరు దగ్గర నుండి చెప్పింది వేరే ఉంటది, ఇంకా మనం ఉదయం సాయంత్రం దాకా ఉంటాం కాబట్టి కలిసి మాట్లాడుకుంటాం. నేను నా అనుభవాలు కూడా చెప్తాను. అది వేరు, ఎదురెదురు మాట్లాడుకునేది వేరు ఉంటుంది. అవును గురుజీ. అవును. ఇప్పుడు వచ్చిన పర్సన్స్ కూడా మనం చూసుకుంటాం చక్కగా, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పుకోగలుగుతారు. అవును. అవును. మీ దగ్గర చెప్పుకోకపోయినా నా లాంటి ఇంకో పక్కన వాళ్ళతో ఇట్లా చెప్పుకుంటా ఉంటారు. అవును. మేము అనుభవం చెప్పుకుంటాం. గురుగారు, పొద్దున రాఘవన్న మాట చెప్పాడు, పక్షవాతం వచ్చినటువంటి ఒక ఆవిడ ఉంది,
గురువు గారు ఇట్లా ఆ వీడియోస్ చూసి చేసుకోమన్నారంట. ప్రతిదీ కూడా షట్చక్రాలు అరగంట పాటు 3 రోజులు చేసేటప్పటికి ఓకే క్యాన్సర్ వ్యక్తి 3 రోజులు చేసేటప్పటికి ఎప్పటి నుంచో నిద్రపోయిన వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోయిందంట అని చెప్పాడు అన్న. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఈ వేల లక్షల్లో ఖర్చు పెట్టినా కూడా ఈ సమస్యలు అట్లాగే ఉంటాయి, ఇదేంటి 3 రోజులకే ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఇలాంటిది మరి జనాల్లోకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా అని అనిపించింది. ఇప్పుడు అంత ప్రభావం ఉంటుందా గురూజీ? మామూలుగా వారం రోజుల్లోనే అట్లా రిజల్ట్స్ వచ్చేస్తుంటాయా? మనకి శరీరానికి అనుకూలమైనటువంటి ఔషధం ఎప్పుడైనా సరే ఎనర్జీ స్థాయిలో వెళ్ళడం. మనం అనుకూలం కానిది ఏంటంటే ఎనర్జీ స్థాయిలో కాకుండా రసాయనాలు వాడడం. దేహానికి ఒక్కసారి ఎనర్జీని పెట్టుకొని హీలింగ్ చేసే ప్రయత్నం చేస్తే శరీరం అనుకూలిస్తుంది. అబ్బా నాకు సరైన ఔషధం ఇచ్చాడ్రా అని చెప్పి తొందరగా రిజల్ట్స్ మనకిస్తుంది. శరీరానికి వ్యతిరేకమైన రసాయనాలు ఇస్తాం మనం. రసాయనాలు ఇవ్వడం వల్ల దేహం దానికి అలవాటు పడడానికి టైం పడుతుంది. అరే వీడు నాకు వ్యతిరేకమైన ఇస్తున్నాడు, నన్ను అదేం ఖాళీగా వదిలేసినా నేను రికవరీ చేసుకుంటా, నన్ను వదిలేసినా రికవరీ చేసుకుంటా, ఈ దరిద్రుడు ఆ రసాయనాలు ఇస్తున్నాడు అని చెప్పి ఆ రసాయనాలకు అలవాటు పడడానికి కొంత టైం తీసుకుంటుంది. తర్వాత రసాయనాలకు అలవాటు పడి హీలింగ్ చేసుకుంటుంది. అంతేగాని రసాయనాలతో హీల్ అవ్వదు బాడీ. సో అక్కడ టైం పడుతుంది. అరే మందులు వేస్తే ఇంత టైం పట్టింది, ప్రాణ సాధన చేస్తే 1 డేలో రిజల్ట్ చూపించిందంటే అక్కడ శరీరం అలవాటు పడిపోతుంది వెంటనే ఎనర్జీ అనగానే. అందుకని తొందరగా రిజల్ట్స్ కనబడతాయి మనకి. అది నిజంగా అద్భుతం గురించి. ఇప్పుడు దాకా మరి టాబ్లెట్లు వేసుకుంటేనే ఏ జబ్బులైనా తగ్గుతున్నాయి అనే ఒక 99.99% ప్రపంచం అంతా అదే స్థితిలో ఉంది. ఇట్లా క్రియలు చేసి ఎంత తొందరగా రిజల్ట్ అనేది నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. నాకైతే అసలు నాకు కూడా ఆశ్చర్యం, నేను కూడా ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వచ్చినాయి. పూర్వం కరోనా వచ్చినప్పుడు ఒక ఆడావిడ వాళ్ళ 2 పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ ఆయనకి కరోనా వచ్చేసింది. తర్వాత ఈవిడికి వీళ్ళ పిల్లలకు కూడా కరోనా వచ్చేసింది. కానీ ఏమాత్రం టీకా వేసుకోకుండా, మెడిసిన్స్ వాడకుండా జస్ట్ ప్రాణ సాధన చేసి తగ్గించుకుంది. అది నేను కూడా షాక్ అయ్యా. అంటే మనకి ఇంత స్థాయిలో శరీరం చూపిస్తుంది అనేది మనకు అర్థం కాదు. అది సాధన అయితే ఇది అని తెలుసు, కానీ ఇది ఏ స్థాయిలో మనుషులకి గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుంది అనేది వాళ్ళ అనుభవమే. సోరియాసిస్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల రుగ్మతలు తగ్గించుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు ప్రాణ సాధనతో. అంటే ఇప్పుడు ప్రతి జబ్బు కూడా క్రియాయోగం తగ్గిపోయింది లెక్కన 100%. అవును, ఏదైనా తగ్గిపోయింది లెక్కన. అదే చేసే విధానం మనం అది కరెక్ట్ చేస్తే అవును. గురూజీ నేను ఇక్కడ కొంచెం సమస్యగా ఫీల్ అవుతుంది ఏంటంటే, ఏమన్నా ప్రతికూల ప్రభావాలు కానీ ఏమన్నా ఉంటాయా అనేది కొంచెం సమస్యగా ఉండొచ్చు. ఎప్పుడు మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు అనుమానించు. 15 years చేస్తున్నాం మనం ఇది. 15 years గా నో సైడ్ ఎఫెక్ట్. ఒక్కళ్ళు కూడా నాకు ఇది సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అని చెప్పిన ఫీడ్బ్యాక్ లేదు మనకి. 100కి 100% రిజల్ట్సే. మాకు ఇది తగ్గింది, మాకు ఇది తగ్గింది, మాకు ఇది బాగుంది, మాకు ఏమీ లేదు, హ్యాపీగా హుషారుగా ఉంటున్నాం, బ్రహ్మాండంగా అయింది అని అనేవాళ్ళు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎట్లా వచ్చేవంటే, అర్ధగంట చేయమంటే గంటలు చేస్తారు కొంతమంది. అతిగా చేసేసేసి గురూజీ నాకు అలసిపోతున్నట్టుంది, నిద్ర పట్టట్లేదు. అవి ఎనర్జీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నిద్ర పట్టదు. అర్థమైందండి? ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ రోజు నిద్రపోరు అంతే, అంతేగాని మీకు ఇబ్బంది కలిగేలాగా ఏమీ జరగదు. అంటే అది కొంతమంది కొంచెం చూస్తా ఉన్నారు క్రియాయోగా అంటే మనం మీరు చాగంటి కోటేశ్వరరావు గారిది కూడా వీడియో ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేశారు వీడియోలో. అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు చూస్తున్నారు ఏంటని నాకు కొంచెం సందిగ్ధత అనిపించింది. అదేం కాదు, అది ఆయన ఉద్దేశం కుండలినికి సంబంధించింది చెప్పాడు ఆయన. కుండలిని అనేది చెప్పుకున్నాం కదా, కుండలిని అనేది వితౌట్ ఎనీ శాస్త్రం లేకుండా చేసిన సాధన. అది తర్వాత అది శాస్త్రీకరింపబడి క్రియాయోగంగా మారింది. ఆ కుండలిని అన్న ఎనర్జీ అన్నది గురూజీ మేము వేరే దాంట్లో అప్పుడు ఉన్నప్పుడు హీలింగ్ లో
మాకు వేరే విధంగా చెప్పారు. మనం ఎన్ని చేసినా అక్కడ అంత చేసినా కానీ రానిది మాకు ఇక్కడ నాకు బాగా అర్థమైంది గురుజీ. మన ఇంకో అబ్బాయి ఉన్నాడు, నేను రాత్రి ఫోన్ చేశాడు, ప్రమోద్ అని, మన దాంట్లో బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు మన ఊళ్ళో. ఆ అబ్బాయి కూడా వీడియో సరిగ్గా విన్నాడు, అంటే షాప్ కొంచెం కుదరతుంది అబ్బాయికి. అబ్బాయి నిన్న వీడియోస్ ఇన్ని అన్నా మేము అంత వేలు ఖర్చు పెట్టి కుండల్ని నేర్చుకున్నాము, ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ మన ఫస్ట్ లోనే ఇచ్చేసి కుండల్ని శక్తి అన్నది అసలు అది భలే ఉందన్న అని చెప్పి రాత్రి నాతో చాలాసేపు మాట్లాడాడు అబ్బాయి. ఇది ఎక్సలెంట్ అన్నా, ఇంక నేను వినాల్సిందే రోజు వీడియోలు అని చెప్పి. అంత ముందాక అంటే వింటలు అబ్బాయి క్లాస్ జాయిన్ అయ్యాడు కానీ మంచి పెట్టి అంటున్నాడు కానీ తీరిక లేదు, చూడట్లేదు, వీడియోస్ అంటున్నారు. నిన్న విని అబ్బాయి రాత్రి చెప్పాడు, అవును కదా నేను అదే చెప్పింది, కుండలిని శక్తి ప్రాణశక్తి రెండు కలిపితే కదా ఇది వచ్చేది అని చెప్పి చక్కగా మన గురూజీ చెప్పింది. అక్కడ అసలు దానికి చెప్పిందే లేదు మనకి. అక్కడ మనం ఇంతకాలం అన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేశాము, నాకు రాలేదు. ఇక్కడ ఒక రోజు గురూజీ ఒకసారి కుండలిని గురించి చెప్పారు. గురూజీ మీరు నాకు ఆ క్షణం నాకు మామూలుగా లోపల ఒక శబ్దం వచ్చింది గురూజీ, వచ్చి చెబుతా ఉంది ఒక మనిషి రూపం వాయిస్ వచ్చింది. మీతో ఆ రోజు కూడా క్లాస్ లో చెప్పాను, నాకు అక్కడ రాని ఎక్స్పీరియన్స్ భలే బాగా వచ్చింది. అది కూడా చెప్పా అబ్బాయికి, చెప్తాను అవును మంచిది బాగుంది అసలు ఇది సబ్జెక్టు అని చెప్పి అబ్బాయి కూడా బాగా రియలైజ్ అయ్యాడు. గురూజీ ఆ కుండలిని శక్తి అనేది నిజంగా మేము దాంట్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా మాకు అవగాహన ఉంది కాబట్టి నేను పట్టుకోగలిగా. అది మీరు ఒకసారి మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అన్నాం కానీ మళ్ళీ దాన్ని అది ఆపేసాం గురూజీ. అప్పుడు నాకు నడుము పట్టింది, అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ ఆగిపోయింది. నడుము భలే తగ్గిపోయింది గురూజీ, మీరు ఆసనాలు చెప్పారు కదా, ఈజీగా తగ్గిపోయింది. నాకు 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్న నొప్పి పోయింది చాలా. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ మతాల పరంగా వెళ్ళకోకుండా ఇట్లా ఉంది కదా, బాగుంది కదా అని చెప్పాను కదా, ఇంకా డెవలప్ చేసి ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి అనేది కొంచెం రీసెర్చ్ చేయండి గురువు గారు. పూర్తి స్థాయిలో మనం క్రియాయోగం మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద, ఈ రెండింటి మీద పూర్తి స్థాయి సబ్జెక్టు మన దగ్గర ఉంది. అంటే ఎట్లా అంటే నభూత నభవిష్యతి, ఇప్పటి వరకు గతంలో కూడా ఎవరు చేసి ఉండరు అంత స్థాయిలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ పైన, క్రియాయోగం పైన రీసెర్చ్ చేయడం కాదు, రీసెర్చ్ అయిపోయింది, కంప్లీటెడ్ రీసెర్చ్. ఓకే. సో రిజల్ట్స్ ప్రతి క్లాసు 100% రిజల్ట్స్. కాకపోతే ఇప్పుడు పోయిన సెషన్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ అర్థం కాల, నేనైతే పూర్తి స్థాయిలో ఇచ్చా లా ఆఫ్ అట్రాక్షన్, మీకు అది మెదడుకి పట్టాలి అది. సో ఇప్పుడు మన దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి, మంచిగా రీసెర్చ్ అయిపోయింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రజలకు తెలియాలి. ఇక్కడ అద్భుతమైన క్రియాయోగ సాధన ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాపర్ వేలో శాస్త్రీయంగా మనం చక్కగా అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలం అనేది ప్రజలకు తెలియజేస్తే, ప్రజలకు తెలిస్తే మాత్రం మనం ఒక గొప్ప సమాజాన్ని డెవలప్ చేయొచ్చు. ఖచ్చితంగా. కాకపోతే మీ దగ్గర గైడెన్స్ లో సబ్జెక్టు కొంచెం మంచిగా తెలుసుకుని ఎక్స్ప్లెనేషన్ జనాలకి ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు తయారయ్యారు గురూజీ. అవును అవును. అప్పుడు మీరు ఒక్కళ్ళ వల్ల అంటే అది అందరి దగ్గరికి వెళ్ళి చెప్పలేరు కదా మీరు. అవును అవును, నేను అట్లా ప్రయత్నం చేశాను. శైలజ గారని ఇప్పుడు కొంతమంది అలా తయారైన వాళ్ళే. ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు దీని గురించి బాగా అవగాహన కల్పిస్తా ఉండి కొంచెం క్లాసులు చేస్తా ఉంటే చాలా. మీకు ఒక విషయం చెప్పనా, ఒకసారి ఏం జరిగింది, నేను ఒంగోలు వెళ్ళా, శైలజ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఒకసారి వెళ్తే అక్కడ బర్రెలు ఇవి ఉంటాయి కదా, పాలు పితుక్కునే వాళ్ళు ఉంటారు కదా, నేను ఎవరో తెలియదు ఆవిడికి, వచ్చేసేసి మనం చెప్పిన క్రియాయోగ నాకే చెప్తుంది. ఈవిడేంది నాకే క్రియాయోగా చెప్తుంది. ఆవిడ కొంతమంది జ్ఞానం ఎట్లా ఉంటుందంటే స్వతసిద్ధంగా ఉంటుంది. ఒకవేళ అట్లా జ్ఞానం తెలిసి నాకు క్రియాయోగం చెప్తుందో నేను శ్రద్ధగా వింటున్నా. తర్వాత శైలజ గారు వచ్చి చెప్పారు, నేనే చెప్పాను ఆవిడకి మీ సబ్జెక్ట్ అని చెప్పి. అట్లా వాళ్ళు ఎవరి దగ్గర స్థాయిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ మన క్రియాయోగాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే అది సరిపోదు మనకి. అవును గురుజీ, చాలదు. ఇది బాగా అందరికి ఇప్పుడు ఉన్న మన బ్యాచ్ లో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకి కొద్ది పట్టుకుని వాళ్ళ ఏరియాలో చేయగలిగితే. అబద్ధానికి ప్రచారం ఎక్కువ, అవును, అబద్ధానికి వేగం ఎక్కువ.
అది అబద్ధం ఊరంతా తిరిగేసరికి నిజం గడప దాటుతుంది. అవును. సో మనకు ప్రచారం తక్కువ కాబట్టి ప్రయత్నం చేసి ఎట్లాగైనా సరే దీనివల్ల ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి, 10 మందికి అందించాలి అనేది చెయ్యాలి మనం. గురువుజీ అంత రిజల్ట్ కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే నా వంతుగా అసలు అది బాగా ప్రాచుర్యించాలనేది నాకు అనిపించింది గురూజీ. కాకపోతే నేను ఆ ఎక్స్పీరియన్స్ ని నేను ఫీల్ అవ్వాలని చెప్పేసి నా ఆలోచనలో నేనున్నా. అది నిజంగా ఆవిడ 3 రోజుల్లో చేసి అంత రిజల్ట్ పొందినట్టు రిజల్ట్ కనుక నేను అనుభవిస్తే మాత్రం నేను చాలా ఆనందంగా ముందుకెళ్ళాలనేది అనిపించింది థాట్ నాకు. మీరు ఖచ్చితంగా చెబుతున్నారు 100% రిజల్ట్ ప్రతి జబ్బుకి కూడా ఉందని చెప్పేసి అని. మాది లవకుశ బాగా షుగర్, లో బీపీ బాగా ఇబ్బంది కుదురుతున్నారు గురించి. ఏముంది, మణిపురం చేసేసేయడమే. మణిపురం చేయమనండి, ఈ రోజు చేయమనండి, ఆయన 2 రోజులు 3 రోజులు చేయమనండి, మణిపురం ముద్ర పెట్టుకొని ఉండమనండి. అవును. మొన్న ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంటే గురూజీ బాగా అనిపించింది. తర్వాత నాకు ఆరోగ్యం కొంచెం బాగా సమస్య అనిపించింది గురూజీ. ఇక శైలజ అక్కకి ఫోన్ చేస్తే మేము కొంచెం కొన్ని రోజులు ఆపి కొంచెం ఆరోగ్యపరంగా చూసుకోమన్నారు గురువు గారు కూడా అని ఒక మాట ఉంది. అప్పటి నుంచి నేను కొంచెం లా ఆఫ్ అట్రాక్షన్ ఇది చేసుకోవట్లేదు, అఫర్మేషన్ చేయటం ఆపేసాను గురూజీ. అంటే కొంచెం సమస్య అనిపించింది నాకు. ఇట్లా ఏమన్నా మధ్యలో ఇట్లా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా అనిపించింది నాకు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంటే. ఎదురవుతాయి. ఎవరికైతే ప్రాణశక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎదురవుతాయి, ప్రాణశక్తి బాగుంటే ఎదురవు. మరి ఎట్లా మనం దీన్ని ఎట్లా నిరూపించాలి? ముందేం చేయాలి, ప్రాణశక్తిని డెవలప్ చేసుకోవాలి పూర్తి స్థాయిలో, అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గా దిగితే ఇబ్బంది ఉంది. మన ప్రాణం మన ఆరోగ్యం డెవలప్ అయ్యే ముందు చేసుకోవాలి ఈ క్రియలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకంటే మనం విశ్వశక్తిని పెంచుకుంటే ప్రాణశక్తి తగ్గుతుంది ఆటోమేటిక్ గా. ఆల్రెడీ తగ్గి ఉన్న వాళ్ళకి ఏంటి ఆటోమేటిక్ గా రోగాలు వచ్చేస్తాయి. అది జాగ్రత్త పడాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, క్రియాయోగం కావచ్చు, ద బెస్ట్ వేలో చేసి రిజల్ట్స్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక బ్యాడ్ రిజల్ట్ కనపడింది అంటే అది రిజల్ట్ ఓరియంటెడ్ అనే కదా అర్థం. కాకపోతే గుడ్ రిజల్ట్ తెప్పించేలాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది మీకు ఎప్పుడు కూడా మేము టచ్ లో ఉంటాం, కొంచెం మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. తప్పకుండా మేము క్రియాయోగానికి ఏంటంటే ఇప్పుడు మీ ఆలోచన కానీ మా ఆలోచన కానీ అందరూ బాగుండాలనే ఆలోచనతోనే ఉంటాం మేము ఎప్పుడు కూడా. మన స్వార్థం కాకోకుండా మనకు తెలిసిన అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఉంటాం గురూజీ. మాకు తగ్గ వ్యక్తి దొరికారు కాబట్టి మీరు చేయి పట్టుకుని కొంచెం మేము అందిస్తా ఉంటాం, మీరు పట్టుకుని తీసుకెళ్తా ఉంటే ముందుకెళ్దాం గురూజీ మేము కూడా. తప్పకుండా థ్యాంక్ యూ. సబ్జెక్ట్ లేని నేను చాలా బాగా చేశాను గురూజీ. బాగా స్పీడ్ చేశాను. అన్ని ఏరియాలో ఎంతో మంది చాలా మంది జాయిన్ చేశాను దాంట్లోనే. ఇట్లాంటి సబ్జెక్టు నాకు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ నేనైతే ఆగను. ఇంకా మంచి అంటే వాళ్ళని కొంతమంది ఏదైతే మీరు ఏదన్నా నువ్వు ఏదైనా కొంచెం అభివృద్ధి చెంది నాకు ఏదైనా చూపెట్టు కొంతమంది ఆ వర్డ్స్ వాడారు నా దగ్గర. సరేలే ఇంకా మనం అప్పుడు ఏంటంటే సైలెంట్ గా ఉన్నాం. సరేలే మనం చూద్దాం, ఇప్పుడే కదా 2 నెలలే అవుతుంది మన జాయిన్ అయ్యి దీంట్లో. అప్పుడే ఒకసారి ఎట్లా వచ్చిందిలే, కానీ మనకి తెలిసింది అది మనకి వచ్చిద్దని మనకు ఉంది లోపల. గురూజీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, మనం ఇన్ని చెబుతున్నప్పుడు అన్నట్లుగా మరి ఏంటి మాకు ఇట్లా సమస్య ఉంది, మరి ఏమన్నా తగ్గిద్దా 1-2 రోజుల్లో అని మనం అది అడిగినప్పుడు ఏదైనా క్రియ చేసి చూపించవచ్చా వాళ్ళకి ఇట్లా చేయమని? ఎందుకు చూపించవచ్చు, చక్కగా చూపించవచ్చు, ఏమైంది. ఇప్పుడు ఒక విషయం చెప్తా వినండి. సాధారణంగా ఒక వ్యక్తికి క్రియాయోగం ద్వారా కొంతకాలం వరకు రిజల్ట్ రాకపోవడానికి కారణం తన యాటిట్యూడ్ బలంగా ఉండడం. ఒక స్థాయిలో మూఢంగా యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి. అలా ఉంటున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్రియాయోగం ముందు ఆ యాటిట్యూడ్ ని
మార్చే ప్రయత్నం చేస్తుంది. ఉమ్, దానికి టైం పడుతుంది. అదే కొంతమందికి యాటిట్యూడ్ ఉండదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, కొంతమందికి పెద్దగా ముడి సరుకులాగా గట్టిగా ఉండే యాటిట్యూడ్ ఉండదు, తీవ్రమైనటువంటి భావజాలం ఉండదు. ఉమ్, అలాంటి వాళ్ళకి వెంటనే డేస్ లోనే రిజల్ట్స్ వస్తాయి. ఉమ్, సో క్రియాయోగం వల్ల రిజల్ట్ రావట్లేదంటే మన దగ్గర తీవ్రమైనటువంటి భావజాలం ఒకటి ఉంది, అది మారట్లేదు. ఉమ్, వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి అంటే మన దగ్గర ఉన్న ఆ తీవ్రమైన భావజాలాన్ని సన్నగిల్లింపజేసుకోవడం మన బాధ్యత. ఉమ్. అది మనం ఎట్లా గుర్తించాలి గురుజీ వాళ్ళకి అది చెప్పే అది మీరు నాతో మాట్లాడితే నేను మీకు కనిపెట్టి చెప్తాను అది. ఓకే ఓకే. అవును, అదే కొంతమంది వ్యక్తులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు గురుజీ. నేను ఇప్పుడు కొంతమందిని అంటే నేను అందరినీ మార్చడం అనేది నా పని కాదు కాబట్టి, ఇప్పుడు మీరుంటారు, మీరు నమ్మారు కాబట్టి ఇప్పుడు నాకు బాధ్యత అనమాట. ఇప్పుడు మీ ముడి సరుకు, ముడిగా ఉన్న భావజాలం ఏదైతే ప్రతికూలతను కలిగించే భావజాలం ఏదైతే ఉందో అది నేను చెప్పాలి. అవును అవును చెప్తాము, దాన్ని చక్కగా మీరు మార్చుకుంటారు, చక్కగా అట్రాక్షన్ పొందుతారు. అవును అవును. ఇప్పుడు కొంతమంది 4 నెలల క్రితం లా ఆఫ్ అట్రాక్షన్ చేసిన వాళ్ళకి 3 నెలల టైం పట్టింది. ఏమయ్యింది? లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పా కదా, ఏంటి అసలు పాపం నాకు అసలు ఫోనే చేయట్లేదు అని ఆలోచించామన్నా. అట్లా ఆలోచించాను, వెంటనే ఫోన్ చేశారు ఆవిడ. ఫోన్ చేసి, గురూజీ లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అయింది, 7 లక్షలు అప్పు కట్టేసుకున్నా, పిల్లలు బాగున్నారు, ఇల్లు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అవును. ఇవన్నీ ఇవన్నీ ఆవిడ చక్కగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొంది చెప్పడం అనమాట. అది కొంతమందికి నేనేమనుకున్నా నెలలో వచ్చేస్తాయి అనుకున్నా, రిజల్ట్ 3 months పట్టింది. ఆవిడ అర్థం అవ్వాలి, సాధన ఎంత స్పష్టంగా మనకు అర్థమైతే రిజల్ట్స్ అంత స్పష్టంగా వస్తాయి. అది మీకైనా నాకైనా అందరికి ఒకటే. అదే అవును. ఇప్పుడు నాకు ఏంటంటే గురుజీ, ఇప్పుడు నాకు అంటే వేటకి వెళ్ళటం లేదు. ఇప్పుడు మా వేట కూడా, అంటే వేట అన్నది ఉండేది, అది కూడా లేదు గురుజీ. ప్రస్తుతానికి బాగా ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను బాగా వీటి మీద సాధన పెట్టాను. నేను దీంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నా గట్టిగా. నేను అప్రమేషన్ కానీ ఇవన్నీ నాకు చేస్తున్నా భలే అంటే మనకి ఎనర్జీ అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా పని ఏదన్నా చెప్పినా అక్కడికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఇదే మనం బాగా డెవలప్ చేసాం. 20-30 సార్లు ఆ వీడియో ఒకటి నిదానం వినటం, మనం విన్నప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా ఉంటుంది ఆ వీడియో. అది మనం ఎంత తీసుకున్న సబ్జెక్ట్ అట్లా మనకి అట్లా అనిపిస్తుంది. అది మనలో ఏదన్నా అదన్నా మన నెగిటివ్ అన్నా బాగా ఎక్కువ ఉండిపోతున్నాయా, లేకపోతే ఎట్లా? అది మనకి అలా ఏముండదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అంతే, క్లియర్. ఇప్పుడు మనం విన్నప్పుడు బాగుంది గురించి, దాని సబ్జెక్ట్ బాగా మనకు అనిపించింది. అది సరిపోదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లే నాకు గబక్కన. ఒకసారి గబక్కన తడబడిపోతున్నా. ఒక్కోసారి అది మనము గబక్కన టక్కన పదాలు చెప్పేయాలి. మనకు అక్కడ ఒక వచ్చి మంచి మాట్లాడాడు, వాడికి ఏది చెప్పాలో నేను అదివరకు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కొన్ని క్వశ్చన్ వేసేవాళ్ళు గురించి. నేను వాళ్ళకి ఏది చెప్తే టక్కన వినేసేవాళ్ళు. అట్లా నాకు ఈ సబ్జెక్ట్ మీద కూడా ఉంది, కానీ అది ఒక్కోసారి రావట్లేదు చెప్పడానికి గబక్కన. ఆ టక్కన ఆ మాటలు చెప్తామంటే సైలెంట్ అయిపోతారు వాళ్ళు. ఏం లేదు, వాళ్ళు మనం చెప్పి వింటారు. నేను అది బాగా పట్టుకోవాలని నేను బాగా వింటున్నా గురించి వీడియోలు కూడా. ఎదుటి వ్యక్తి మనం చెప్పేది అట్లా నిలబడి వినాలి అంతే. అప్పుడు వాడికి మనం చెప్పింది లోపలికి వెళ్ళిపోద్ది, సబ్జెక్ట్ వాడికి బాగా అర్థం అవుతుంది. ఆడేదో చెప్పాడు, మనం ఆడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి తల ఊపి వెనక రావటం అంటే నాకు అది నచ్చదు గురించి. అట్లా మన చెప్తే వాడు ఇండిపోయి మన ఎంపటి రావాలి. అది నా ఆలోచన అయితే, నా టార్గెట్ అట్టే ఉండదు గురించి. అది ఏమన్నా మాకేదన్నా మీరు చెప్పండి గురించి, ఏదన్నా ఇంకా బాగా మీరు బాగా సాధన చేయండి అని చెప్పండి, నేను చేస్తాను, ఇబ్బంది లేదు. కొంచెం కఠినమైనా సరే నేను చేస్తాను గురించి. మీరు పలానా టైం ఇది చేయండి అన్నాక నేను చేస్తాను గురించి. నేను ఓకే, అది మీరు అంటే ఈ వీడియోలు ఇచ్చారు చాలా వరకు, అది నాకు ఎంత వరకు లోపలికి వెళ్తుందో అది మీకే తెలుసుకోవాలి గురించి. అది మాకు కొంచెం గైడెన్స్ ఇస్తా ఉంది గురించి. తప్పకుండా. ఓకేనా? ఓకే గురువు గారు, చాలాసేపు అసలు మీతో మాట్లాడటం అంటే మాకు అంటే తొందరగా మాకు కనెక్ట్ అవుతామని అనుకోలేదు గురించి. నేను
ఇంత తొందరగా మేము అక్కడ ఉన్నప్పుడు కూడా ఇంత తొందరగా మాకు గురువు గారు ఆయన అన్న వాళ్ళు మాకు ఎప్పుడు అట్ట అవ్వాల ఇంత చేసినా గానీ మీరు మాకు లోపల ఉన్న మీకు అర్థమయ్యి కాబట్టి మాకు మీరు చాలా వరకు ఇచ్చారు, అవకాశం ఇచ్చి మాతో మాట్లాడటం అంటే చాలా గొప్పది గురూజీ. అది ఏదైనా మాకు చెప్తా గురూజీ, మాకు చేత చేయండి ప్రాక్టీస్ ఏమైనా తప్పకుండా గురూజీ. ఓకే గురుగారు, అంతా మంచిదండి.